తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో ఆరా మస్తానికి కావచ్చు, వేణుస్వామికి కావచ్చు, భారీ మొత్తంలో నగదు ఇచ్చారు వైసీపీ. అందువల్లే ప్రిడిక్షన్స్ అలా చెప్పాల్సి వచ్చింది. దాన్ని మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? అసలు వేణుస్వామిని కొనే దమ్ము ఎవరికి లేదు. ఆ స్టేజ్లో కూడా వేణుస్వామి లేడు. నేను డబ్బు కోసం అట్లా చాలా వచ్చినాయి నా దగ్గరికి ఆఫర్లు. అట్లా నేను పంచాంగ శ్రవణాలు చేసుకుంటే నాకు డబ్బులు ఇస్తారు. నాకేం లేదు, నాకు అట్లా చాలా డబ్బులు ఇస్తా అన్నారు. నేను రూల్ అవుట్. డబ్బులు ఇవ్వడం అంటే 2018లో తెలంగాణలో కేసీఆర్ గెలుస్తాడని చెప్పిన, మరి కేసీఆర్ వాళ్ళు డబ్బులు ఏమి ఇవ్వలేదు నాకు. అంతెందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓడిపోతాడు, కాంగ్రెస్ రాదని చెప్పిన. ఆంధ్రాలో 2019లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని ప్రపంచం మొత్తంలో మనిషి పుట్టుకబుట్టిన ఒకే ఒక్క వ్యక్తిని నేను ఒక్కడే చెప్పిన. 150 సీట్లు వస్తాయని చెప్పిన 2019లో నేను చెప్పేది. అవును, మరి అప్పుడు నాకేం డబ్బులు ఇవ్వడు. సో డబ్బులకు అనేది అంటే బెట్టింగ్స్ అనేది పెద్ద మొత్తంలో జరుగుతుంది ఈసారి ఎలక్షన్స్లో అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈసారి అని కాదు, జనరల్గా యాక్చువల్గా నేను ప్రిడిక్షన్స్ చెప్పను, పొలిటికల్ ప్రిడిక్షన్స్ అని చెప్పడానికి, క్రికెట్ ప్రిడిక్షన్ చెప్పడానికి కారణం ఇదే. ఏంటి అంటే నాకు సంబంధం లేకున్నా ఎవరో ఒకళ్ళు ఎక్కడనో ఒకళ్ళు నన్ను నమ్ముకొని బెట్టింగ్లు పెడతా ఉన్నారు అనేది నా దృష్టికి వచ్చింది. వచ్చినప్పుడు నేను ఏం ఫీల్ అయినా అంటే బెట్టింగ్ల వల్ల సమాజము, ప్రాణాలు, కుటుంబాలు నాశనం అయిపోతాయి. కాబట్టి జీవితంలో నేను ఇలాంటి బెట్టింగులు అంటే ఈ క్రికెట్కు సంబంధించి కానీ పొలిటికల్ కానీ నేను ఇంకా చెప్పను లైఫ్లో. అంటే వ్యక్తులు కేవలం ఇప్పుడు ఒక మనిషిని చూసో, తన జాతకంలో చూసో, తనకు జ్యోతిష్యం చెప్తే ఒక లెక్క. అంటే ఒక ఇండియా టీంని చూసో, లేకపోతే ఒక పొలిటికల్ ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీని చూసో వీళ్ళు గెలుస్తారు, వీళ్ళు ఓడిపోతారు అనేది ఎలా చెప్పగలుగుతారు అసలు? అంటే అనలైజేషన్ ఉంటుంది ఆస్ట్రాలజర్స్కు. కొన్ని ఇప్పుడు సెఫాలజిస్టులు ఎట్లా అయితే శాంపిల్స్ తీసుకొని చేస్తారో, మీరు శాంపిల్స్ తీసుకోరు కదా? తీసుకోము, మేము జాతకమే తీసుకుంటాం. సో వాళ్ళకంటే మాకు సక్సెస్ రేట్ ఎక్కువ. భారతదేశం 75 మంది నియోజకవర్గాల్లో అవసరం లేదు, యజమాని తీసుకుంటాం కదా. ఇప్పుడు ఒక కుటుంబంలో 5 ఉంటారు, ఇంట్లో 5 జాతకాలు తీసుకోము, ఇంటి యజమాని జాతకం తీసుకుంటాం. ఓకే, అట్లనే ఒక యజమాని జాతకం తీసుకుంటాం. ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇప్పుడు ఒక్కొక్కసారి ఇక్కడ పూజల ఫలితాలు కూడా తారుమారు చేస్తాయి. ఉదాహరణ, మనం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి పూజ చేసిండు అనుకుందాం ఒక సీఎం క్యాండిడేట్, అవతలలో ఎక్కువ ఖర్చు పెట్టిన అనుకోండి, రిజల్ట్ కూడా తారుమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో ఒక సీఎం గెలవడానికి, ఒక సీఎం ఓడిపోవడానికి, ఒక సీఎం గెలవడానికి 72 కోట్లు ఖర్చు పెట్టిరు, ఒక సీఎం ఓడిపోవడానికి సుమారు 15 కోట్లు ఖర్చు పెట్టిరు, పూజలు చేయించారు. అంటే నాకు సంబంధం, నేను చేయించినవి కాదు, ఓకే, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను. సో అలా జరిగింది. సో ఇవాళ ఎలక్షన్ ఖర్చు, పబ్లిసిటీకి ఎంత ఖర్చు పెడుతున్నారో పూజలకు కూడా అంతే ఖర్చు పెడుతున్నారు. సో చాలా మార్పు వచ్చింది పూజల విషయంలో. నమ్మకం ఉంది, నమ్మకం విపరీతంగా ఉంది. అసలు నమ్మకం ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. ఎంతమంది వచ్చి మన శాస్త్రాలను, హిందూ మతాన్ని విమర్శించినా, ఎంత విమర్శిస్తున్నారో దానికి డబల్ ఇంపాక్ట్, డబల్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. సో బౌన్స్ బ్యాక్ కనిపిస్తుంది. దీని విషయంలో ఏం తేడా లేదు. తిరుపతికి వెళ్ళే వాళ్ళ సంఖ్య ఇవాళ కూడా విపరీతంగా పెరిగింది. లాస్ట్ 3 months వచ్చిన ఆదాయం చూసి తెలుస్తుంది. అట్లనే ప్రతి దేవాలయం, ఈవెన్ కామాఖ్య కానీ, కాశీ కానీ విపరీతంగా పెరిగింది. సో ఎక్కడ డౌట్ ఏం లేదు. ఈ డబ్బులు అనేవి తప్పు, అదే చెప్తున్నాను నేను. వాళ్ళు చేసుకునే పూజలను బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి మనం వాడే మందు అంటే మనం తీసుకునేటువంటి మెడిసిన్ కంటే అవతలోడు తీసుకునే మెడిసిన్ ఎక్కువ అన్నట్టు, ఇక్కడ పూజలు కూడా ఒక్కొక్కసారి ప్రభావాన్ని, ఫలితాన్ని మార్చే అవకాశం ఉంటాయి. ఓకే, అంటే కామాఖ్య అన్నారు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసినంత వరకు కామాఖ్య దేవి టెంపుల్లో పూజలు చేసిన ఏకైక ఆస్ట్రాలజర్ అంటే వేణుస్వామి. ఫస్ట్ స్టార్టింగ్, ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. ఫస్ట్ అంటే చేసినప్పుడు కూడా అంత హైలైట్ అవ్వలే, ఎక్కడ కూడా కాలే. నేను వచ్చిన పబ్లిసిటీ ఎవరికి రాలేదు. ఏంటి అంత గొప్ప మహిమ అంటే ఏమని చెప్తారు? ఆ టెంపుల్కి సంబంధించి కావచ్చు, లేకపోతే మీకున్న నమ్మకం కావచ్చు. నాకున్న నమ్మకం అనే కాదు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుండి ఆల్మోస్ట్ అందరు సెలబ్రిటీలు కామాఖ్యకి వెళ్ళిన వాళ్ళే. ఇప్పుడు రెగ్యులర్గా లాస్ట్ 6 months చూస్తే, వాళ్ళ స్టేటస్లు చూస్తే, ప్రముఖ హీరోయిన్లు కానీ, బాలీవుడ్ హీరోయిన్లు కానీ, సోనం కపూర్ కానీ, సాహా అలీ ఖాన్ కానీ, మన్నా రకుల్ ప్రీత్ సింగ్ కానీ, సో ప్రతి ఒక్క హీరోయిన్ కామాఖ్యకి వెళ్ళిన హీరోయిన్. కామాఖ్య అనేది అమ్మవారికి సంబంధించి, లేడీస్కి సంబంధించిన టెంపుల్. అక్కడ లేడీస్కి సంబంధించిన సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో అక్కడ రాజయోగం ఇచ్చేటువంటి టెంపుల్ అది. రాజయోగం, రాజభోగం అంటే బిజినెస్ మ్యాన్లకు రాజభోగం ఉంటుంది, పొలిటీషియన్లకు రాజయోగం ఉంటుంది, హీరోయిన్లకు రాజభోగం ఉంటుంది, హీరోలకు రాజభోగం ఉంటుంది. సో అట్లనే అక్కడ జైలుకు పోకుండా ఉండడానికి పూజలు ఉంటాయి. స్పెషల్గా కారాగారవాస దోషం పూజల నివారణ ఉంటుంది అక్కడ. ఓకే, ఎందుకంటే ఎందుకంటే ఒకప్పుడు తప్పు చేస్తే జైలుకు పోయేవాళ్ళు, ఇప్పుడు ఎదుటి వ్యక్తి టార్గెట్ చేయడం వల్ల జైలుకు పోతున్నారు. ఓకే, సో ఒకప్పుడు జైలుకు పోవడం తప్పు, ఇప్పుడు జైలుకు పోయిన వాళ్ళల్లా అదేందో కానీ ముఖ్యమంత్రులు అవుతున్నారు. సో విచిత్రం, కలియుగంలో దేశ కాలమాన పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి.
సో కామాఖ్య అనేది చాలా పవర్ఫుల్ టెంపుల్. సో ఆ టెంపుల్ని పబ్లిసిటీలోకి తీసుకొచ్చింది ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో వేణుస్వామి నేను. అవును. సో తర్వాత ఇప్పుడు డెవలప్ అయింది. ఒకప్పుడు వారానికి 3 రోజులు ఉన్న ఫ్లైట్ ఇవాళ ప్రతిరోజు వేశారు. ఒకప్పుడు 4,000 ఉన్న ఫ్లైట్ ఇవాళ 18,000 అయింది ప్రతిరోజు, వన్ సింగిల్ వే. సో ఎక్స్ట్రీమ్లీ డెవలప్మెంట్ అయింది. మోడీ గారు 500 కోట్లు పెట్టి ఒక పెద్ద కాంప్లెక్స్ కట్టిస్తున్నారు కామాఖ్యలో. సో అంత ఎక్స్ట్రీమ్లీ విజిట్ చేశారు కదా మోడీ గారి పేరు మీద కామాఖ్యలో ప్రతిరోజు పూజలు జరుగుతాయి, ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. సో కామాఖ్య వెళ్తే 99% సక్సెస్ రేట్ ఉంటుందా? 99% కాదు, 100% ఉంటుంది. 100% ఉంటుంది. కానీ వితౌట్ నాన్ వెజ్, వితౌట్ లిక్కర్ పూజలు చేయరు. ఎందువల్ల? అమ్మవారికి అది కంపల్సరీ వెళ్ళాల్సింది. నాన్ వెజ్ లిక్కర్ లేకుండా అక్కడ పూజలు జరగవు, ఆ గుళ్ళో పూజలు జరగవు. ఓకే. ఎందుకంటే అది శాస్త్ర ప్రామాణికం. ఇట్ ఈస్ కాల్డ్ స్టీరాయిడ్స్. ఇప్పుడు మనం మామూలు మందులు ఎట్లా వాడతామో లేట్ రిజల్ట్కు మామూలు మందులు వాడతాం. స్పీడ్ రికవరీ కావాలంటే స్టీరాయిడ్స్ వాడాలి. సో మీరు వెళ్ళినప్పుడు కూడా అలానే చేయాల్సిందే? నేనే కాదు, ఎవరు వెళ్ళినా అలాగే చేయాలి. పూజ చేసుకుంటే చికెన్ మటన్తోనే పెడతారు? ఓన్లీ మటన్, ఫిష్. ఓన్లీ మటన్ కంపల్సరీ, లిక్కర్ కంపల్సరీ. మటన్ అయితే కంపల్సరీ ఉంటుంది, లిక్కర్ కంపల్సరీ ఉంటుంది. సో ఆ రెండు పెట్టి పూజ చేయాలి? రెండు పెట్టి పూజ చేయాలి. సో ఇంకెక్కడ కానీ కొబ్బరికాయలు, సాంబ్రాణి కొబ్బరికాయలు ఉండవు అసలు. కొబ్బరికాయలు ఉన్నా గుడి బయట కొట్టుకోవాలి. ఓకే. అసలు గుళ్ళో ఏది వాడరు. గుళ్ళో మనకు ఆరతి కూడా ఇవ్వరు. అసలు నైవేద్యం పెట్టేదే ఇవి. రెండోది, గుళ్ళో విచిత్రం ఏంటంటే వంటశాల ఉంటుంది కదా గుడికి. అవును. ఆ వంటశాలలో పంచి పాలకూర పప్పేసి మటన్ వండి మనకు ప్రసాదం పెడతారు. అదే ప్రసాదం. ఓకే. మందు కూడా అదే. మందు డైరెక్ట్గా చేతిలో పోసి తీర్థం తీసుకోవాలి. సో ఇప్పుడంటే మీరు రెగ్యులర్గా వెళ్తున్నారు, చాలామంది హీరోయిన్స్కి పూజలు చేయడం కూడా మేము చూసాం. కానీ మీరు ఫస్ట్ టైం కామాఖ్యకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ మీరు మంచి గొప్ప ఆస్ట్రాలజరు, మీకు మీ బాడీలో వచ్చిన చేంజెస్ అంటే ఏమని చెప్తారు? ఒక్కసారి టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత నా బాడీలో వచ్చిన చేంజెస్ ఏంటంటే, ఫస్ట్ పెద్ద పూజారి పంకజ్ శర్మ గారు ఉంటారు అక్కడ, బగాలమ్మకి పెద్ద పూజారి. ఆయన ఏమన్నాడంటే, నా పొట్ట చూసి ఇట్లా పొట్ట మీద చేయబెట్టి తెర పేట మీద మాయ అన్నాడు. అన్నాక నువ్వు కామాఖ్య పూజలు చేయించు, నీకు సక్సెస్ రేట్ బాగా వస్తుంది అన్నాడు. అన్నాక నేను చేయించిన తర్వాత హెడ్ ఒక 30 kgs అంత వెయిట్ అనిపించింది. వెయిట్ నేను అనేది ఓన్లీ హెడ్. సో అదొక విచిత్రమైన. ఇప్పుడు మేము చేయించే పూజలు కూడా, ఇప్పుడు నా ఆఫీస్లో నేను చేయించే పూజలు కూడా మార్నింగ్ 10 to ఈవినింగ్ 7 వరకు చేపిస్తాం బగాలమ్మకి, రాజశ్యామలో. మీరు పూజలో కూర్చుంటే మీకున్న బరువు కంటే మీరు డబల్ ఫీల్ అవుతారు పూజ అయిన తర్వాత. అంటే బాడీ అనేది ఒరిజినల్ బాడీ 50 kgs ఉంటే మీకు 75-80 kgs వెయిట్ కనిపిస్తుంది. ఒక 2 days మీకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది బాడీ మీద. ఒక అమ్మవారు ఉన్నట్టు ఆ ఫీలింగ్ అట్లా మత్తుగా ఉంటుంది. ఆ ఫీలింగ్ వెరీ పవర్ఫుల్, చాలా 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 పవర్ఫుల్. బగాలమ్మకి కానీ రాజశ్యామలో కానీ ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. మీకు ఏది కావాలంటే అది. డ్రగ్స్ వదిలేయాలంటే, అలవాట్లు వదిలేయాలంటే ఒక పూజ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో టాప్ అవ్వాలంటే ఒక పూజ ఉంటుంది. పొలిటికల్గా ఉండాలంటే ఒక పూజ ఉంటుంది. బిజినెస్ మ్యాన్ కావాలంటే ఒక పూజ ఉంటుంది. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పూజ ఉంటుంది. కానీ జాతకంలో ఆ యోగం ఉండాలి. ఆ యోగం ఉంటేనే అది సక్సెస్ ఇస్తుంది. తప్ప ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి నేను పూజలు చేసుకుని, ఒక టీచర్ జాబ్ చేసేవాడు వెళ్ళి నేను ఆడ పూజ చేసుకుంటా అంటే వర్కౌట్ కాదు. నువ్వు టీచర్ జాబ్ వదిలేసి నువ్వు వ్యాపారంలోకి రా, నీకు సక్సెస్ వస్తుంది. ఓకే. సో ఎక్కడైతే డబ్బు ఫ్లో ఉంటుందో వాళ్ళకి ఇది పనిచేస్తుంది. అంతేగాని ప్రతి ఒక్క నార్మల్ పర్సన్కి పూజలు పనిచేయవు. వెరీ క్లియర్. ఓకే. అట్లా. సో ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరిని కూడా అక్కడ తీసుకెళ్ళి ఆ పూజ చేస్తారు ఆ లెవెల్ను బట్టి. ఓకే. ఆ లెవెల్ను బట్టి ఫస్ట్ మన ఆఫీస్లో ఉంటాయి, ఆఫీస్ తర్వాత కామాఖ్య టెంపుల్లో ఉంటుంది. ఆల్మోస్ట్ నేను విన్నాను 100కి పైగా పొలిటీషియన్స్ని, దాదాపు ఒక 50-60-70 మంది యాక్టర్స్తో అక్కడ పూజలు చేయించాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి ఇష్యూ పక్కన పెడితే తెలంగాణలో ఒక 2 ఫెయిల్ అయినాయి ఎమ్మెల్యేలు. 40 పూజలలో 2 పూజలు ఫెయిల్ అయినాయి. బట్ మిగిలిన వాళ్ళందరూ గెలిచారు. ఇప్పుడు చాలామంది మినిస్టర్ స్థాయిలో ఉన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో. మనం చేసిన పూజలు చాలా మందికి చేసినాం. సో ఫెయిల్ అనేది సహజం అందరి జీవితంలో. చెప్తున్నా, అది కూడా చెప్తున్నా. జనరల్గా నాకు ఓపెన్గా చెప్పుకోవడం అలవాటు కాబట్టి అది కూడా చెప్పుకుంటున్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.